నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపా హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యం. గూడూరులోని సాధుపేట ప్రాంతంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నెల్లూరు జిల్లా రైతాంగానికి సాగు తాగునీటికి ఇబ్బందులు ఉండవు. సోమశిల ప్రాజెక్టు నుండి ఉత్తర కాలువకు నీరు విడుదల చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆసుపత్రికి ఫీజర్ వితరణ. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి పాసం పెంచులయ్య పేరిట ఫీజర్ ఇచ్చిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అనంతరం మాట్లాడిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా. కనుల పండుగగా పోలేరమ్మ జాతర. వెంకటగిరిలో పోలేరమ్మను దర్శించుకునేందుకు పోటెత్తిన జనం. వైభవంగా అమ్మవారి ఊరేగింపు, విరుపోత్సవం. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజుల్లో జరిగిన అభివృద్ధి తప్ప వైకాపా ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, టీడీపీ పాలనను ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరులోని సాధుపేట కోడెల ప్రాంతంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సాధుపేట కోడెల వద్ద ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం మధ్యాహ్నం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదికకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొని వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప వైకాపా హయాంలో జరిగిన అభివృద్ధి అంటూ లేదన్నారు. వాలంటీర్ల చేత రాజీనామా చేయించి వారిని రోడ్డున పడేశారని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పంబలేరు బ్రిడ్జిని మంజూరు చేయించామని, గత వైకాపా ప్రభుత్వం ఆ బ్రిడ్జిని పూర్తి చేయలేదన్నారు. త్వరలో పంబలేరు బ్రిడ్జిని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తుందని, ప్రజలందరూ గత వైకాపా నేటి టీడీపీ ప్రభుత్వ పాలన బేరీజు వేసుకోవాలని ఆయన వివరించారు. పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఎటువంటి అభిప్రాయం ఉంది, ఈ 100 రోజుల్లో మనం ఏం చేశాం అంటే ఎన్డీఏ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఏం చేసిన దాన్ని మీతో మాట్లాడి చర్చించి ఒక ప్రజావేదిక పెట్టి 67 లక్షలతో సిల్ట్ తీయించాను కాలువల్లో. మీరు చూసుంటారు. గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా సిల్ట్ తీసేటువంటి పరిస్థితి లేదు. మీరు చూసారు లేదు, మీళ్ళ ముందు కూడా కాలువ శుభ్రం చేసే పరిస్థితి లేదు. మీళ్ళ ముందు లైట్లు కూడా వేసి దిక్కుమొక్కు లేదు. మేము గెలిచిన తర్వాత మొత్తం 67 లక్షలతో గూడూరు పట్టణంలో మొత్తం సిల్ట్ తీసే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని చెప్పి నేను తెలియజేస్తుంటున్నారు. అట్లాగైతే మేము గెలిచిన తర్వాత ఈ 100 రోజుల్లో నేను గూడూరులో పెట్టా, గూడూరులో పెరిగా, ఇక్కడే కాలేజ్ చైర్మన్ కూడా గెలిచా. నాకు తెలుసు నా గూడూరులో ఏం చేయాలో నాకు తెలుసు. అంతేగాని ఊరు జైల్లో తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబెడితే నష్టపోయేది మనంతా నష్టపోతాం. ఎందువల్లంటే మీ వీధులు తెలియదు, మీ అడ్రస్లు తెలియదు, ఎన్ని వాటిలో తెలియదు, వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు. కానీ పంచల సచివాలయ సిబ్బందితో, రెవెన్యూ సిబ్బందితో, మున్సిపల్ సిబ్బందితో ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ 1వ తేదీ కల్లా అందరికి పెన్షన్లు ఇచ్చిందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. అందరికి ఇచ్చాం. ఒకవేళ సెలవు ముందులో సెలవు అయితే 1వ తేదీ సెలవు అయితే 31వ తేదీ పెన్షన్ విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. అది ఆలోచించుకోండి. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అంటే ఈ విధంగా ఉంటుంది. అంతేగాని భయపెట్టి రద్దు చేసి తప్పుడు కేసులు పెట్టి మహిళలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం మాది కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే తెల్లారా తిరుపతి లడ్డు ప్రసాదం అంటేనే కళ్ళకు అద్దుకొని తింటాము ఆ లడ్డుని. అది దొరకడమే కష్టం. గ్యాస్ సిలిండర్లు మీ చేతిలో మీ అన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు మహిళలకు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి తొందరలో 19 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళ
50 సంవత్సరాల లోపల అందరూ కూడా 1500 రూపాయలు మీ అకౌంట్లో వేసే కార్యక్రమం 1-2 నెలల్లో జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తుంటాను కదా. అట్లాగే ఉచిత బస్సు మీ అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో మొన్న దాదాపు 140-150 బస్సులు తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేసిందని చెప్పి మెందకు నేను తెలియజేస్తున్నాను. అది కూడా మీకోసమే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటమ్మా గతం చూసుకొని ఇంకా మరికొందరు మాట్లాడారు. పట్టణంలో అన్ని వార్డుల్లో 15 వార్డు విస్తరణలో నిధుల ద్వారా 5 కోట్ల రూపాయలతోటి రోడ్లు నిర్మించడం కోసం, తర్వాత ఎక్కడైతే పైప్ లైన్లు లేవో ఆ పైప్ లైన్ లేని ప్రాంతంలో పైప్ లైన్లు కొత్తగా ఏర్పాటు చేసి వాటి ద్వారా నీటి సరఫరా మెరుగుపరచడానికి మంచి ప్రణాళిక డిపిఆర్ తయారు చేయడం జరిగింది. ఈ ప్రణాళికని రాబోయే వారంలో ప్రభుత్వానికి సబ్మిట్ చేసి ఆమోదం పొందిన తర్వాత టెండర్ పద్ధతితో ఈ కార్యక్రమాలను చేపట్టి నీటి సరఫరాని కూడా అన్ని చోట్ల అలానే అన్ని వార్డుల్లో రోడ్డు అభివృద్ధి కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఎప్పటికప్పుడు అవసరాల మేరకు ఒక అన్ని వార్డులో సంబంధించిన ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, శివకుమార్, చంద్రమౌళి, మోహన్, అల్లీ బాషా, శ్రీధర్, ఇజ్రాయెల్ కుమార్, రవీందర్ రెడ్డి, మట్టం శ్రావణి, కల్పన, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. సోమశిల ప్రాజెక్టు నుండి ఉత్తర కాలువకు నీటి విడుదల ద్వారా నెల్లూరు జిల్లాలోని రైతాంగం వెతలు తీరనున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సోమశిల ప్రాజెక్టు నుండి ఆయన ఉత్తర కాలువకు నీటిని విడుదల చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. సోమశిల ప్రాజెక్టు నుండి సోమశిల గ్రామస్తుల హర్షాతిరేకాల మధ్య ఉత్తర కాలువకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నీటిని విడుదల చేశారు. తొలుత పెంచులకోనలో కొలువైన పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న తర్వాత నేరుగా సోమశిల ప్రాజెక్టును చేరుకుని పంప్ హౌస్ వద్ద పూజలు నిర్వహించి నీరు అందించే స్విచ్ను ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు, ఉదయగిరి, కావలి నియోజకవర్గ రైతులకు సాగునీటితో పాటు తాగునీటితో ప్రజల దాహార్తి తీర్చేందుకు ఉత్తర కాలువకు నీరు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం సోమశిల ప్రాజెక్టులో 53.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఇన్ఫ్లో 20,000 క్యూసెక్కుల నీరు విడుదల చేశామన్నారు. నీటి పరిమాణాన్ని బట్టి కాలువ కెపాసిటీ మేరకు పెంచుతామని ఆయన వివరించారు. ప్రభుత్వ అధికారులకి విజ్ఞప్తి చేస్తా వస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గం, తర్వాత ఉన్నటువంటి ఉదయగిరి, కావలి, కందుకూరు ఈ 2-3 నియోజకవర్గాల నుంచి నీటి విడుదల అవసరం. త్రాగునీరు కూడా లేదు రిజర్వాయర్లలో. కాబట్టి నీటిని విడుదల చేసి చెరువులకి నీళ్లు పెట్టండి అని చెప్పి రైతుల దగ్గర నుంచి, గ్రామస్తుల దగ్గర నుంచి మా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా పరిశీలించిన మీదట రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ ప్రధాన కార్యదర్శి గారైనటువంటి సాయి ప్రసాద్ గారితో, వాటర్ రిసోర్స్కి సంబంధించినటువంటి మా మంత్రివర్గ సహచరులు నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుమతి తీసుకొని వారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా రైతాంగానికి అలాగే త్రాగునీటి అవసరాలకి ప్రధానంగా నీటిని విడుదల చేయాలని చెప్పి నేను, మన జిల్లా మంత్రి గారు శ్రీ పొంగూరు నారాయణ గారు కలిసి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇప్పించడం జరిగింది. ఈరోజు నీటిని విడుదల చేద్దామని చెప్పి ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ మధులత, సోమశిల ప్రాజెక్టు ఎస్సీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలు గుర్తించి ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్పందిస్తున్నారని, ఇందులో భాగంగా తన సొంత నిధులతో సదుపాయాలు కల్పించడం అభినందనీయమని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా తెలిపారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తన తండ్రి పెంచులయ్య జ్ఞాపకార్థం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఫ్రీజర్ను అందజేశారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేయూత అందించారు. తన తండ్రి పాసం పెంచులయ్య పేరిట 80,000 రూపాయలు విలువ చేసి ఫ్రీజర్ను సోదరుడు పాసం సురేష్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా మాట్లాడుతూ ఆసుపత్రిలో ఉన్న సమస్యలు గుర్తించి ఎమ్మెల్యే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇందులో భాగంగా తన సొంత నిధులతో ఫ్రీజర్ అందజేశారని,
ఆసుపత్రికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఫ్రీజర్ అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని ఆమె వివరించారు. సునీల్ సారు వాళ్ళ తమ్ముడైన పాసం సురేష్ గారి ద్వారా వాళ్ళ తండ్రి గారైన పాసం పెంచలయ్య గారి జ్ఞాపకార్థం ఈ ఫ్రీజర్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు 2 ఫ్రీజర్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్కసారి ఆర్టీఎల్ జరిగి 4-5 బాడీలు కూడా ఒకేసారి ఎట్ ఏ టైం పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాకు ఫ్రీజర్ కొరత అయితే ఉంది. ఈ టైంలో సార్ ఇవ్వడం ఇది మాకు చాలా ఉపయోగకరమైన విషయం. పాసం సునీల్ సారు ఎప్పుడు పేద ప్రజలన్నా వాళ్ళ పట్ల కొంచెం బాగా చేయండమ్మా అని ఎప్పుడు చెప్పుకుంటారు. సార్కి పేద ప్రజలపైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. సార్కి సార్ కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా మరికొందరు మాట్లాడారు. మన ఎమ్మెల్యే పాసం సునీల్ గారి తండ్రి జ్ఞాపకార్థం, పాసం పెంచలయ్య గారి జ్ఞాపకార్థం మా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి ఈ శవాలను నిల్వ చేసేటటువంటి ఫ్రీజర్ డొనేట్ చేస్తున్నారు ఈరోజు. ఇది చాలా సంతోషకరమైన విషయం. అసలు పాసం సునీల్ అంటేనే గూడూరు, గూడూరు అంటేనే పాసం సునీల్. ఆయన గూడూరుకి ఒక పెద్ద అసెట్. ఈ గూడూరు ప్రజలు మనందరం కూడా వ్యక్తిగతంగా నేను కూడా ఈ 5 ఏళ్ళు ఆయన లేకపోవడం అనే ఒక దాన్ని అనుభవించాం, ఆ బాధను అనుభవించాం మేము. కానీ మరలా పాసం సునీల్ గారు ఎమ్మెల్యే అయ్యారు. ఇంకా నుంచి మనకి అన్ని బాధలను నిమిత్తి పేద ప్రజల మీద ఆయనకున్న శ్రద్ధ, తర్వాత మన ఆసుపత్రి మీద ఆయనకి ఎంతో ప్రేమ. పెంచలయ్య గారి జ్ఞాపకార్థం వాళ్ళ చిన్న కుమారుడైనటువంటి పాసం సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం గదికి ఏదైనా నైట్ లేట్ అయినా ఏదైనా ఎవరు గుర్తించలేని డెడ్ బాడీస్ వచ్చినప్పుడు అక్కడ స్టోరేజ్కి రిఫ్రిజర్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో పాసం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, సునీల్ కుమార్ గారి దృష్టికి. ఆయన వెంటనే స్పందించి వాళ్ళ చిన్న కుమారి ద్వారా వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ 80 నుంచి 90 వేల విలువలు చేసే ఈ ఫ్రీజర్ని మన గూడూరు ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు వారి తండ్రి గారైనటువంటి శ్రీ పాసం పెంచలయ్య జ్ఞాపకార్థం ఈ ఫ్రీజర్ని గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారైన కరీం గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఒక ఫ్రీజర్ని మన గూడూరు మన సునీల్ అన్న ఫ్రీజర్ని వాళ్ళ నాన్నగారిని పెంచలయ్య గారి జ్ఞాపకార్థం వాళ్ళ తమ్ముడైన మన సురేష్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ ఫ్రీజర్ని డొనేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు కరోనాలో కూడా చాలా సహాయం చేశారు ఆయన. గవర్నమెంట్ ప్రభుత్వం లేకపోయినా ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఓడిపోయినా కూడా మన గూడూరు కాబట్టి ఎక్కడైనా లాక్డౌన్ జరిగిన వార్డులో మా వార్డు కావచ్చు, మిగతా వార్డులు కావచ్చు, ప్రజలు చెప్పినా చెప్పకపోయినా కూడా వాళ్ళకి నిత్యావసరం. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజు, టీడీపీ నాయకులు ప్రణీత్ యాదవ్, వేముల సునీల్, ఓం ప్రకాష్, మువ్వా చరణ్, దయాకర్, అరుణ్, శ్రీనివాసులు, పిల్లల శ్రీనివాసులు, వెంకట సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందించే పథకాలన్నీ పారదర్శకంగా అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏపీఎం చేమూరి రత్నయ్య తెలిపారు. కోట అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేసిన ఆయన సాధారణ బదిలీల్లో భాగంగా చిలుకూరు మండల ఏపీఎం గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రత్నయ్య మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి సాధారణ బదిలీలో భాగంగా నేను కోటలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేసి ఇక్కడికి ఇటీవల మన గౌరవ ఎమ్మెల్యే గారితో ఆశీస్సులతో ఈ చిలుకూరు మండలంలో జాయిన్ అవ్వడం జరిగింది. నా పేరు రత్నయ్య, చేమూరి రత్నయ్య. రాబోయే దినాల్లో ఖచ్చితంగా మన గౌరవ ఎమ్మెల్యే గారంటే నాకు చాలా అభిమానం. ఆ ఎమ్మెల్యే గారు మరియు మన నాని సార్ గారి ఆదేశాల మేరకు ఈ చిలుకూరు మండలంలో మన ప్రభుత్వం ఏ పథకాన్ని అందించినా కానీ ప్రతి ఒక్క పథకాన్ని కూడా తప్పకుండా అందరికీ పారదర్శకంగా అందే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి ఇది ఇంకా మన ఈ యొక్క చిలుకూరు మండలం ఇప్పటివరకు పనిచేసినటువంటి మన పున్నయ్య గారికి మరి అభినందనలు తెలియజేసుకుంటూ ఆయన తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇంకా బలవంతంగా బలోపేతంగా నేను మరి మా సారు ఏసీ గారి ఆశీస్సులతో నాకు మంచి ఏసీ గారు దొరికారు, మురళేశ్వర సార్ పేరు. సార్ ఆశీస్సుతో అందరం కలిసి మా సిబ్బందితో అందరం మా ఓపికగా కలిసి అనేకమైన కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి నేను అందిస్తున్నాను. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శివకుమార్ అధ్యక్షతన
స్వర్ణాంధ్ర దార్శనిక పత్రాల్లోని అంశాలపై వివిధ శాఖల అధికారులు సిబ్బందితో సమావేశం జరిగింది. యువత అభిప్రాయాలను QR కోడ్ ఆధారంగా వారి సలహాలు సూచనల మేరకు ప్రణాళిక తయారు చేయడం జరుగుతుందని ఎంపీడీఓ శివకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో హైమావతి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కంపెనీలు వెనక్కి వెళ్ళిపోవడం, దీనివల్ల అభివృద్ధి కుంటుపడడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం గమనించి ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారని, కొన్ని సందర్భాల్లో ఏంటంటే భయభ్రాంతులకు గురయ్యి దీనికి సంబంధించి అంటే ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే మొట్టమొదటిది శాంతియుత వాతావరణంలో పరిపాలన అందించడం ప్రభుత్వ అజెండాగా ప్రస్తుతం ఉంది. దీనికి సంబంధించి మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందితే బాగుంటుంది అని చెప్పి దీర్ఘకాలిక ప్రణాళిక అంటే 2047 దాకా మనుగోలు మండలంలోని కుర్తిపల్లి గ్రామంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మంజూరు చేసిన నిధులతో నిర్మించిన వాటర్ ప్లాంట్ ను జట్లకొండూరు ఉప సర్పంచ్ ఆవుల తులసిరామ్ యాదవ్, సర్పంచ్ నాగమ్మ ఆధ్వర్యంలో వారు ప్రారంభించారు. అక్కడి వారికి నీరు అందించారు. అనంతరం తులసిరామ్ యాదవ్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ కోఆప్షన్ సభ్యులు కట్టమూరి శ్రీనివాసులు, సభ్యులు భద్రయ్య, గుండుబోయిన వెంకయ్య, మునగల సునీల్ కుమార్, ఉడతా మధు యాదవ్, సతీష్, నావూరు బాబు, అదింజర్ సీను, ఈపూరు రవి, కనుపూరు పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. జట్లకొండూరు పంచాయతీ కుర్తిపల్లి గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో వాళ్ళ సహారంతో వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది. గతంలో ఎలక్షన్ ముందు ఈ వాటర్ ప్లాంట్ కట్టడం జరిగింది. ఎలక్షన్ కోడ్ కారణంగా ఈ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయలేకపోయాము. ఈ మధ్య పంచాయతీ తీర్మానం పెట్టి అధికారికంగా తీర్మానంలో ప్రపోజల్ పెట్టి గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇక్కడ లోకల్గా కుర్తిపల్లిలోనే వాటర్ క్యాన్ అందుబాటులో తెస్తున్నాము. గతంలో కూడా గోవర్ధన్ గారి సపోర్ట్తో, మాజీ మంత్రివర్యులు గోవర్ధన్ గారి సపోర్ట్తో ప్రాజెక్ట్ రోడ్ కింద దాదాపు కుర్తిపల్లిలో 86 లక్షలతో ప్రాజెక్ట్ రోడ్ కింద మెయిన్ రోడ్ వేయడం జరిగింది. గ్రామంలో దాదాపు 80 లక్షలతో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. అట్టా ప్రజలకు ఏ అవసరాలు వచ్చినా సరే ఆ అవసరాన్ని మేము గతంలో చెప్పిన మరుక్షణం గోవర్ధన్ గారు సపోర్ట్తో పంచాయతీ అభివృద్ధి బాటలు నడిపించాము. అలాగే ఎలక్షన్ ముందు కూడా ఆడవాళ్ళు కూడా కరెంటు పోయినప్పుడు హ్యాండ్ బోర్లు లేవని ఇబ్బంది పడినప్పుడు చెప్పిన మరుక్షణం దాదాపు 3 బోర్లు హ్యాండ్ బోర్లు కూడా మనం అయిపోయడం జరిగింది. అట్లాగే ప్రతి ఒక్క విషయంలోనూ గ్రామంలో అందుబాటులో ఉంటూ పెద్దల గత వైసీపీ పరిపాలనలో వాటర్ ప్లాంట్ కట్టించారు. ఎలక్షన్ కారణంగా ఎన్నికల కోడ్ వల్ల ఓపెన్ చేయలేకపోతున్నారు. మా గ్రామంలో మంచినీళ్ళ కోసం అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఒక ఈదికి పరాయి నుంచి ఒక ఈదికి వాటర్లో నీళ్లు తెచ్చిన వాళ్ళు 20 రూపాయల క్యాన్ అమ్ముతూ ఒక ఈదికి పోసి ఒక ఈదికి 5 పట్టి వెళ్ళిపోతున్నారు. చెరువులపల్లి పక్కన కొండూరుకు పోయి మేము తెచ్చుకుంటున్నాము. ఈ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసినందువల్ల మా గ్రామ ప్రజలకందరికీ సౌకర్యం కలుగుతుందని. ఏ దేశంలో లేని విధంగా ఈ దేశంలో అవమానీయ దుర్మార్గ కుల వ్యవస్థ 3000 సంవత్సరాలుగా కొనసాగుతుందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యదర్శి డిపి పోలయ్య అన్నారు. సైదాపురంలోని కార్యాలయంలో కుల నిర్మూలనపై అవగాహన సదస్సు జరిగింది. బ్రాహ్మణీయ హిందుత్వ పాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు సైదాపురంలో కుల నిర్మూలనపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న నెల్లూరు జిల్లా కార్యదర్శి డిపి పోలయ్య మాట్లాడుతూ ప్రజలు వర్గం, జాతి, మతంతో పాటు సాంఘిక కులాలు ప్రాతిపదికపై విభజించబడి ఉందన్నారు. హిందూ కుల వ్యవస్థకు ప్రాతిపదిక అయితే తర్వాత క్రమంలో క్రైస్తవ, మహమ్మదీయ, సిక్కు మతాలలో కులాలు ఏర్పడ్డాయని తెలిపారు. కుల వ్యవస్థ ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి తీవ్ర వ్యతిరేకమైందని ఆయన ఎద్దేవా చేశారు. కుల నిర్మూలన కోసం జ్యోతి బాబా పూలే సత్యశోధక్ సమాజ్ స్థాపించి నిర్విరామంగా కృషి చేశారని ఆయన వివరించారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ జ్యోతిరావు పూలే స్థాపించినటువంటి సత్యశోధక్ 152వ ఆవిర్భావ దినం సందర్భంగా సెప్టెంబర్ 24 నుండి సెప్టెంబర్ 30 వరకు దేశంలో అన్ని జిల్లా మండల కేంద్రాలలో కుల నిర్మూలన మీద అవగాహన సదస్సులు జరపనని చెప్పని ఇవాళ కేంద్ర కమిటీ పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా ఇవాళ సైదాపురంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యాలయంలో కుల నిర్మూలన మీద అవగాహన సదస్సును జరుపుకుంటున్నాం. ఇవాళ మొత్తం కూడా ఈ కుల వ్యవస్థ మొత్తం ఒకసారి మనం చూస్తే ఆనాడు జ్యోతిరావు పూలే
స్థాపించినటువంటి సత్యశోధక సమాధి స్థాపించి దరిదాపుగా 1873లో స్థాపించి ఆనాడు ఆ కుల నిర్మూలనకు వ్యతిరేకంగా తన భార్య సావిత్రిబాయి పూలే టీచర్గా ఆయనకి విద్యలు నేర్పి ట్రైనింగ్ ఇచ్చి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో కింద ఉన్న కులాలకి మాత్రం కూడా ఆమె విద్య నేర్పించి ఇవాళ కుల నిర్మూలన మీద అనేక పోరాటాలు చేశారు. ఆ నేపథ్యంలోనే జ్యోతిరావు పూలే చేసినటువంటి పోరాటాల ఫలితంగా నేటి ఉన్నటువంటి దళితులు, బీసీలు, ఎస్సీ బీసీలకి ఇవాళ ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇచ్చింది. అదేవిధంగా ఇవాళ మొత్తం కూడా మనం చూసుకుంటే నారాయణ గురు, పెరేర స్వామి, అదేవిధంగా అంబేద్కర్ లాంటి మహనీయులు అనేక కుల నిర్మూలన పోరాటాలు చేసిన తర్వాత ఈ దేశంలో రాజ్యాంగం ఏర్పడింది. ఈ రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మొత్తం కూడా చూసుకుంటే ఇవాళ రిజర్వేషన్ల పేరుతో ఇవాళ రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో ఇవాళ పాలకవర్గ ప్రభుత్వాన్ని ప్రజల్ని సోమరపోతులుగా తయారు చేసి ఇవాళ సంక్షేమ పథకాల మీద ఆధారపడే విధంగా ఒకవైపున తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళ హక్కుల్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఒకవైపున మొత్తం కూడా హిందూ. ఇంకా మరికొందరు మాట్లాడారు. అలాగే పేదలకి నిరుద్యోగ పరిస్థితి కూడా తీవ్ర స్థాయిలో ఉంది. వీటిని అన్నింటినీ కూడా ప్రజలకి అవగాహన తీసుకొచ్చి ఈ కుల నిర్మూలన నిక్షేపణ చేయడాన్ని పక్షాలను పూర్తిగా చేయాలని మన ఒక అవగాహనతో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీలో ఈరోజు ఆఫీసులో సదస్సు పెట్టడం జరిగింది. దీనికి అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా హాజరయ్యారు. దీన్ని అందరూ కూడా విజయవంతంగా అన్ని గ్రామాల్లో మనం దీన్ని తీసుకొని పోయి ఈ కుల నిర్మూలనని నిర్మూలించాలని మన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రమేష్, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి అంకయ్య, నాయకులు వెంకటయ్య, చెంగల్రావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర అత్యంత వైభవంగా జరిగింది. గురువారం రాత్రి నిర్వహించిన అమ్మవారి ఊరేగింపు జనసంద్రంగా మారింది. దూర ప్రాంతాల నుండి భక్తులు ఇరువుగా తరలివచ్చి పోలేరమ్మ తల్లిని దర్శించుకున్నారు. పోలేరమ్మ అమ్మవారు రాజావీధి, కాశీపేట సెంటర్, పాత శివాలయం మీదుగా మల్లమ్మ గుడి ప్రాంతం వద్ద నిష్క్రమణ మండపం చేరుకున్నారు. అక్కడ నిష్క్రమణతో జాతర ముగిసింది. ఈ ఏడాది 100-300 టికెట్లు క్యూలు ఏర్పాటు చేయడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో సామాన్య భక్తులు సులభంగా అమ్మవారిని దర్శించుకున్నారు. సైదాపురంలో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరిగా పాల్గొని రాహుకాల పూజలు నిర్వహించారు. భక్తులు
బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీష నాయుడు వ్యవహరించారు. परमोक्तयः सर्वस्य बुद्धिरूपेण जनस्य हृदि संस्थिते स्वर्गापवर्गदे देवी नारायणि नमोस्तुते कलाकाष्ठादिरूपेण. గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 76,950 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 58,480 రూపాయలుగా పలికింది. ఇక గ్రామ్ బంగారం ధర 7,310 రూపాయలుగా ఉంది. అలాగే వెండి గ్రాము ధర 97 రూపాయలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపా హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యం. గూడూరులోని సాధుపేట ప్రాంతంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నెల్లూరు జిల్లా రైతాంగానికి సాగు తాగునీటికి ఇబ్బందులు ఉండవు. సోమశిల ప్రాజెక్టు నుండి ఉత్తర కాలువకు నీరు విడుదల చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆసుపత్రికి ఫీజర్ వితరణ. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి పాసం పెంచులయ్య పేరిట ఫీజర్ ఇచ్చిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అనంతరం మాట్లాడిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా. కనుల పండుగగా పోలేరమ్మ జాతర. వెంకటగిరిలో పోలేరమ్మను దర్శించుకునేందుకు పోటెత్తిన జనం. వైభవంగా అమ్మవారి ఊరేగింపు, విరుపోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.